నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. సార్, హెచ్సియు ఇష్యూ రాష్ట్రంలో మొత్తం విద్యార్థులందరినీ కదిలిస్తుంది. చాలా విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్ళి నిల్చుంటున్నాయి. హెచ్సియు వెనకాతలు ఏం జరుగుతుంది? జరగడానికి ఏముండదమ్మా. ఇప్పుడు యూనివర్సిటీస్లో హైయెస్ట్ వాల్యూస్ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైడ్. ఇవేంటంటే జాతీయ స్థాయిలో ఒక స్టేట్ పరంగా ఉన్న యూనివర్సిటీస్ కన్నా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్స్తో జరుగుతుంది యూనివర్సిటీస్ అవి. ఇవి సాధారణంగా యూనివర్సిటీస్కి 1000 ఎకరాల భూములు ఉంటాయి. ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కానీ థీసిస్ అంటే పిహెచ్డీలు స్కాలర్స్ అతిరథ మహారథులందరూ అక్కడి నుంచే పుడతారు. యూనివర్సిటీ అన్నది ఒక జాతీయ స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైనా సరే విద్యా ప్రమాణాలు పెంచడానికి ఒక వేదిక లేదు. అక్కడి నుంచి తయారయ్యే ఆణిముత్యాలతో దేశం సర్వతోముఖంగా అలాగే రాష్ట్రాలు సర్వతోముఖంగా నడవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతారు. ద పీపుల్స్ ప్రజెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్. ప్రధానికి హిందూ కాలేజీలో కానీ అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో కానీ అలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో చదివితే వాళ్ళకి ఒక ప్రైడ్ ఉంటుంది. బికాస్ దే ఆర్ సో కాంపిటెంట్ ఇనఫ్ అండ్ నాట్ దట్ మిగిలిన యూనివర్సిటీస్ అని కాదు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంటంటే గేమింగ్ గతంలో కొన్ని ఎకరాల ల్యాండ్ తీసుకుని ఐఎంజీ ల్యాండ్లు తర్వాత మళ్ళీ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవడం, ఇట్లా ఇది ఒక సర్వసాధారణమైన ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు యాజ్ అండ్ వెన్ గవర్నమెంట్ ఇన్ నీడ్ ఆఫ్ అన్నప్పుడు ఇప్పుడు హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతున్నాయి అనుకోండి. సే ఫర్ ఇన్స్టెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్తో ఇంకొక యూనివర్సిటీ వేరే డిస్ట్రిక్ట్లోనూ అట్లా అన్నప్పుడు ఈ ల్యాండ్ తీసుకుని దాన్ని ఇంకో దాంతో కాంపౌండ్ చేస్తున్నాం ఇలాంటివి చెప్తే బాగుంటాయి వినడానికి. ఇది జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్కి ఒక్కొక్క స్టేట్కి రావడం రెస్ట్. అది మన అదృష్టం. అసలు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో ఆ ప్రైడ్ అన్నది అన్ని పోగొట్టే క్రమంలో ఇప్పుడు అంత ఉంది కదా, దాంట్లో 50 ఎకరాలు తీస్తే ఏమవుతుంది అన్నది బయట నుంచి మాట్లాడే మాటల్లో 400 ఎకరాలు. నేను చిన్న మాట చెప్తున్నా. అలాగే 400,000 ఎకరాలు అన్న దగ్గర 400 ఎకరాలు అంటే అది ఏమవుతుంది? వాట్ ఫర్ ఇట్ ఈస్ ద ప్రైమరీ మోటో ఆఫ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ డిఫీట్ అవుతున్నాయి కదా. అంచేత విద్యార్థి సంఘాలు గ్యారంటీగా దాని మీద రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే నీ ఇల్లు నువ్వు కాబట్టి నేను కాదు, నేను ప్రొటెక్ట్ చేయలేను కదా. సో చదువుకుంటున్న పిల్లలకే దాని యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క విలువలు తెలుస్తాయి. సో దీంట్లో ఏమవుతుంటే ఏ ప్రభుత్వ నిర్ణయాలు ఆ ప్రభుత్వాలు ఎంజీ భూములు ఇచ్చాం వెనక్కి తీసుకున్నాం ఇవన్నీ ఆల్కెందుకు తలకైనప్పుడు ఒక హృద్భావ వాతావరణంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఒకసారి వెళ్తే తెలుస్తుంది. మీకు గౌరవం తీసుకుని వెళ్ళాము ఒకసారి. హ్యూజ్ స్పేసెస్ అండ్ మంచి గార్డెన్స్ లాగా ఉంటాయి. అంటే న్యాచురల్గా అది మౌల్డ్ అయిన ప్లేస్ అది. అండ్ క్యాంపస్ కూడా ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క దూరంగా ఉంటాయి. సో సే ఫర్ ఇన్స్టెంట్ ఒక దాని ఏమంటారు లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ ఒక దగ్గర ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఒక దగ్గర ఉంటాయి. అట్లా ఇట్ రియలీ గివ్స్ హ్యూజ్ దిస్ థింగ్. ఆ లైబ్రరీ కానీ యూ విల్ ఫీల్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్. చదువుకోవాలన్న ఆవశ్యకతని ఇంకొంచెం పెంపొందిస్తాయి అక్కడ. ఓకే, ఇప్పుడు ఒక చల్లని వాతావరణం, ఒక మంచి పచ్చని చెట్లు, మంచి గాలి, వెళ్తురు అన్న దగ్గర చదువుకోవడానికి ఎలా ఉంటుంది? యూ విల్ బి మోటివేటెడ్. పైపించి అక్కడ ఎవరు టీ తాగాలం దూరం వెళ్ళరా బాబు, ఇంకో 4 పేజీలు చదివిన తర్వాత వెళ్దాం. యూ విల్ ఆటోమేటిక్గా నీకు డెడికేషన్ పెరుగుతుంది. అలా కంప్రెస్ చేసి 4 నారాయణ చైతన్యాల కూర్చోపెట్టి 2 ఎకరాలు చదివించడానికి కాదు కదా. నారాయణ చైతన్యంలో నడుగు 2 ఎకరాలు అది ఆపడు. 2 1 2 2 2 4 అని లాస్ట్ దాకా చెప్పకుండా ఆగడు. అదే మధ్యలో అడుగండి 2 ఎందులు ఎంత అని మళ్ళీ 2 ఎకరాలు మొదటి నుంచి చెప్తున్నాడు. నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. ఇదే యూనివర్సిటీలోంచి అలాంటి దగ్గర చదువుకున్నవాడు ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కన్నా ఒక శాంక్యూటీ ఉన్న యూనివర్సిటీస్లో చదువుకున్న పిల్లలకి ఆహ్లాదభరితమైన వాతావరణం అంటే దాని ఏమంటారు పర్యావరణమే కదా. సో ఆ పర్యావరణం నువ్వు కుదిస్తానంటే ఎట్లా అవుతుంది? దిస్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ ద యూనివర్సిటీ. సో ఇట్లాంటి ఛాలెంజెస్ని ప్రభుత్వ నిర్ణయాల కింద అలాగే డబ్బులు లేకపోతే భూములు అమ్ముకోవడానికి గత ప్రభుత్వంలో కోకాపేటలో అమ్మారు కాబట్టి మేకడ అమ్ముతాం, నార్సింగ్లో అమ్మారు కాబట్టి మేకడ అమ్ముతాం అన్నది కాదు కదా కాన్సెప్ట్. నువ్వు ఏ ల్యాండ్లు చేస్తున్నావు? అలా ప్రతి దగ్గర ప్రతిదీ వాళ్ళ స్టాండ్ ఏంటంటే ప్రభుత్వ భూమి కదా, మేము డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాం, డెవలప్మెంట్ కావాలి కానీ ప్రభుత్వ భూమి మేము ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కొనేటప్పుడు అది కాస్ట్ ఆఫ్ ఇది అవుతుంది. సో మేము ఈ గవర్నమెంట్ భూమిని డెవలప్మెంట్కి ఇస్తున్నప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది గవర్నమెంట్ నుంచి వస్తున్న క్వశ్చన్. నేను అంటుంది మన గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని నిశ్చయించుకున్నాం కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో లిక్కర్ షాప్ పెట్టడానికి 1 ఎకరం ల్యాండ్ తీసుకుంటున్నాం అందనుకో, హౌ ఇట్ సౌండ్స్. అట్లాగే నువ్వు డెవలప్మెంట్ అన్నది ఎక్కడ చేయాలి? ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఇవాళ నువ్వు డెవలప్మెంట్ లింగపల్లి నుంచి ఉన్న ల్యాండ్లో ఇంకో ల్యాండ్ ఆప్ చేయి.
సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఎందుకు కావాల్సి వస్తుంది? వాట్ ఈస్ దాని వెనకాతల ఉన్న మర్మం ఏంటంటారు ఏం మర్మం అంటే ఇప్పుడు 4 పక్కల గోడ కట్టి ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఐడెంటిఫై అయిన దగ్గర ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్ అంటే కనికిలా కనబడుతూ ఉంటుంది. మిగిలిన అనుకో రాళ్ళు రప్పలు ఇవన్నీ బౌల్డర్స్ ఇవన్నీ మార్చుకొని ఆ బౌల్డర్ హిల్స్ అదే కదా లాస్ట్ టైం ఎంజీ ల్యాండ్లు, దాని స్కాములు చెత్త శతనం లాస్ట్కి ప్రభుత్వ పరవై ఎందుకు ఇవన్నీ కాంట్రవర్షియల్ లేదు, నాన్ కాంట్రవర్షియల్ ల్యాండ్ ఇస్తే అయిపోయింది కదా. ఆ కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్తున్నారు. కానీ బట్ ఇట్ నాట్ లాస్ట్ లాంగ్. ఖచ్చితంగా యూనివర్సిటీలు పిల్లలు ఎప్పుడైతే విద్యార్థుల చేతిలోకి ఉద్యమాలు ఎప్పుడైతే వెళ్తాయో దాని తీవ్రత చాలా కష్టంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమమే మనం Yes, చూసాం. దానికే నిలువెత్తినది అసలు. అందులో సెంట్రల్ యూనివర్సిటీలో లాస్ట్ టైం అతను ఆయన పేరేంటి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే గరగల్లాడింది. ఉమ్, ఆ యూనివర్సిటీయే ఒక చైతన్యాన్ని తయారు చేయడానికి ఉదాహరణకి ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కానీ ఇలాంటి వ్యక్తులతో ప్రభావితమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉమ్, అలాంటి రాజకీయ చతురత్వం హరిగోపాల్ గారు లాంటి వ్యక్తులు ఉద్యమ నేపథ్యంలో ఆయన ఇచ్చిన గళం, ఆ యూనివర్సిటీని చైతన్యపరిచిన విధానం ఇవన్నీ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు ఉన్నాయి. ఉదాహరణకి ప్రొఫెసర్ కోదండరామ్ గారు సెంట్రల్ మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కంచె ఐలయ్య గారు ఇలాంటి మహానుభావులు అందరూ పోరాటాలు ఆరాటాలు వాళ్ళ యొక్క తాపత్రయం తెలంగాణ గడ్డ గురించి మనం కొట్టొచ్చినట్టు చూసాం. సో ఇలాంటి వేదికలు ఒక స్థాయి కలిగిన ప్రొఫెసర్లు అక్కడ ఉన్న దగ్గర వాళ్ళతో సంప్రదింపులు జరిపి దాని యొక్క పరిరక్షణకి వీళ్ళు తీసుకునే నిర్ణయాలని ముడిపెట్టుంటే ఖచ్చితంగా సమాధానాలు గట్టిగా ఉంటాయి. ఓకే. నేను మా ప్రొఫెసర్ మా గురుగారు అయితే మొహమాట లేకుండా ఫుడ్ డౌన్ చేసి చెప్తారు, మీకు మా యూనివర్సిటీ ల్యాండే కావాల్సి వచ్చింది అన్న కాన్సెప్ట్. ఇక్కడ నోబడీ కాంట్రడిక్ట్స్ ద డెవలప్మెంట్. బట్ పోయి మీ ఇంట్లోనే నేను తాజ్మహల్ కడతానంటే మీ ఇల్లు యొక్క హక్కు మీకు కలిగి ఉన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద అన్నది ప్రశ్నగా ఉత్పన్నం అవుతుంది. ఇది గమనించుకోవాలి. అయితే గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటి అంటే అక్కడ ఎటువంటి శానిటరీస్ లేవు, ఎటువంటి ఇవి లేవు, జంతుజాలాలు లేవు, దాని చుట్టూత గుంట నక్కలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వైనం. ప్రభుత్వ ఖజానా లేదు కాబట్టి ప్రభుత్వానికి డబ్బులు ఉన్నాయి కావాల్సింది పద్ధతి ఇది కాబట్టి ఈ ల్యాండ్స్ అమ్మి గవర్నమెంట్ ని ఫుల్ఫిల్ చేస్తామనేది ఆయనది. ఈ ల్యాండ్ నమ్మి గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే అక్కడ శానిటరీస్ లేవా? భూమి ఇప్పుడు యూనివర్సిటీ గతంలో లింగంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీ దాటిన తర్వాత బిక్కుబిక్కులు ఆడుకుంటూ వెళ్ళిన వదులుతారు. మా అయితే ఒక ఆర్టీసీ డిపో ఉండేది. ఇవన్నీ చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి లీవ్ అవుతున్నాం మనం. ఆ టైంలో ఉన్న పర్యావరణానికి సంబంధించిన జంతుజాలాలు లేళ్ళు దుప్పులు ఇవన్నీ మామూలుగా లేకపోతే నక్కలు ఇలాంటివి సర్వసాధారణం క్యాంపస్లో. దర్ వర్ టైమ్స్ ఇప్పుడు పద్మావతి యూనివర్సిటీ ఉంది, అక్కడ చిరుతపుల్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యూనివర్సిటీలోకి పుల్లేటి అని మాట్లాడితే ఎవరికైనా ఏం సమాధానం చెప్తాం? అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఇప్పుడు ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం ఒకప్పుడు ఉన్న జంగల్ అంతా అది పోయి ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే దుప్పులు అవన్నీ. తర్వాత అక్కడ ప్రొటెక్టివ్ జోన్ అన్నది ఒక క్రియేట్ అయినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్స్. సో అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడడానికి చాలా దీనిగా ఉంటుంది. అవేవి లేవు కదా ఇప్పుడు ఏది పడితే చేస్తామంటే వాటి జోన్స్ని ఎందుకు క్రియేట్ చేశారు? ఇవి ఏంటంటే రాజకీయ అవసరాల కోసం. ఇప్పుడు భూమి ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు దాని విలువ ఏంటో. ఒకప్పుడు ఉన్న రేటు ఇప్పుడున్న రేట్లు కంపేర్ చేయండి. ఇప్పుడు గత ప్రభుత్వం కోకాపేట భూములు అమ్ముతాం, నార్సింగ్లో అమ్ముతాం, లేకపోతే ఈ దగ్గర అమ్ముతాం అని చెప్పి ఖజానాను ఫుల్ చేయడానికి మేము అదే మాట చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని మేము మార్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా అదే మాట చెప్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కలుగుతున్నారు మీరు ప్రజాస్వామ్యంలో. అది ఏం ప్రాథమిక అవగాహన లేకుండా అసలు ప్రజాస్వామ్యంలో పార్టీలను ఏ ప్రాతిపదిక మీద ఎంటర్ చేయాలి మేము? అర్బనైజేషన్ కోసం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వ భూములు అమ్మేయచ్చు అని ఎక్కడైనా ఉందా సార్? అంటే నీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు నీకు కష్టం వస్తే బంగారం కొనుక్కుంటాం, మామూలుగా చెప్తున్నాను. కష్టం వస్తే దాన్ని తాకట్టు పెట్టాలి. నేను బంగారం తాకట్టు పెట్టడానికి కొనుక్కుంటానంటే ఏమైనా అర్థం ఉంటుంది దాంట్లో? ఆ లాజిక్ ఎవరైనా జస్టిఫై చేయగలమా? బంగారం ఉంది, అవసరం పెద్దది కాబట్టి ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి వరకు ఆపరేషన్ వచ్చి నా బంగారం నేను కుదువు పెట్టాను, ఆపరేషన్ చేయించండి జస్టిఫైడ్. అంతేకాని నేను బంగారం కొన్నదే కుదువు పెట్టడానికి. అలా విజయవాడ లాజిక్ ఉంటుంది తెలుసా నీకు? అది ఏంటి చేస్తారు తెలుసా? ఈ ఇంట్లో కంసాలతో బంగారం తయారు చేస్తారు, ఆ 4 రోజులు అరువు ఇస్తాడు. ఈ అరువు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అది బ్యాంకులో కుదువు పెట్టి అది ఆ డబ్బులు తెచ్చి నీకు డబ్బులు కడతారు. దాన్ని తీర్చడానికి వీళ్ళు చిట్టేస్తారు. వస్తువు ఏమైంది? ఇప్పుడు రేపు ఎల్లుంటే పెళ్లి ఉంటుంది, అడిగి 4 రోజుల ముందు ఇంటికి ఆర్డర్ ఇచ్చి తెస్తారు, పెళ్లికి వేసుకుని పోతారు. మా చుట్టపాలు చాలా మంది చూసిన అట్లా. అది ఏంటి చేస్తారు? పెళ్లికి వేసుకెళ్ళిన కొత్త బంగారం మొన్న చేయించని అంటారు. బిల్డప్ ఎక్కడ తగ్గదు. వీళ్ళు ఏం చేస్తారు? లటక్కని పెళ్లి అయిపోయిన వెంటనే మళ్ళీ రోజు చూడరు కదా, తీసుకెళ్ళి లాకర్లో పెట్టామని చెప్పినట్టుగా బ్యాంకులో కుదువు పెడతారు. ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ కడతారు, చిట్టేసి. ఇదంతా షార్ట్ స్టింటే కదా, చేతికి రూపాయి ఖర్చు లేకుండా ఆస్తి వచ్చినట్టే కదా. ఎదురు డబ్బులు ఇచ్చినట్టే కదా బ్యాంక్ కూడా. ఇందులో ఈ ట్రాన్సాక్షన్ వీటికి రూపాయి నష్టం ఉందా? ఒక్క రూపాయి లేదు. అట్లాగే
ప్రజాస్వామ్యంలో కూడా ప్రభుత్వాలు ఏడు చేస్తున్నాయంటే హ్యాపీగా వాళ్ళు పరిపాలించండి రా బాబు అంటే అడ్డమైన దిక్కుమాల హామీలు ఇచ్చి తొలం బంగారు ఇస్తాం తొక్కిస్తాం తోటకరిస్తాం ఉన్నప్పుడు ఇలాగే పేక మీదకి వస్తే ఏడు చేయాలి, ఉన్నది అమ్మేసి దాన్ని తీరుస్తామని చెప్తారు. అది ఎవరికి అవసరం? చెప్తున్నావు కదా ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ చెప్పేస్తున్నాను, నాకు ఏడు చేత కావట్లేదు, నాకు చేతన అవుతుందో నా దగ్గర డబ్బులు లేవని. అదే మాట చెప్పు. ఇప్పుడు పిల్లడికి సెంట్లో సైకిల్ కొనమంటాడు, మనకి మానం చేస్తుంటాడు మీ అబ్బాయి. ఏడు చెప్తామమ్మా, దసరాకు కొంటానన్నా లేకపోతే పండగ కొంటాను, ఈసారి క్లాస్ ఫస్ట్ వస్తే కొంటానని. టైం బై చేస్తున్నావు కదా అక్కడ. అప్పుడు ఏడు చేయాలి నువ్వు తెలివితేటలు వాడి ఆ విజయవాడ వాళ్ళకి సిట్ వేసి దసరాకో లేకపోతే ఎగ్జామ్ అయ్యే టైంకి రెడీ చేయాలి. అది కాకుండా నువ్వు ఏడు చేయాల్సి కాల్ చేయట్లేదు. ఆ ప్రభుత్వం మా వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు చూద్దాం, స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు చూద్దాం అని కూర్చున్నాం అనుకో, వాళ్ళు అటక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చానని చెప్తే అప్పుడు నీ దగ్గర సమాధానం ఏంటి? అలాగే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియనప్పుడు అడ్డమైన హామీలు ఇచ్చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు చేయాలి కాలు చేతులు తేలేస్తానంటే ఎట్లా? ఇదనమాట లాజిక్. అప్పుడు ఏంటి? నేను ఇక్కడ అధికారంలో ఉన్నాను కాబట్టి ఏదైనా చాలా సినిమా వాడు ఉంటుంది చూడు, నేనే ముఖ్యమంత్రి అంటాడు, ఇంకోసారి అడుగు అంటాడు, అవును నేను మీరే సార్ ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేతాను అంటాడు. అక్కడ కర్ణాటక యాక్టర్ ఉంటాడు, ఆ సినిమా చూడు, ఆ సినిమా ఒకసారి చూడు, చుట్టుపక్కల పెడతారు మీరే సీఎం అంటే నేనే సీఎం అయితే నేను డిసైడ్ అయిపోయింది వాళ్ళ రాష్ట్రాన్ని అమ్మేస్తారని. అలాగ ఉంది ఇప్పుడు వేస్తారు. ఏడమ్మేస్తారు? ఎవరికి అమ్మేస్తారు? దేనికి అమ్మేస్తారు? అలా బౌండరీలు చంపారు, చుట్టూ తిరుగుతున్నారు. ప్రసాద్ ఏదో ఉంది దగ్గర ఆడ చుట్టూ ఇప్పుడు గింజల బొంగలు తిరిగి 6 కోట్లు తిరిగి ఇడి తిరిగి వస్తున్నారు అందరూ. ఏమైంది ఇక్కడ? హైకోర్టు దీని మీద స్టే ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు నుంచి మాకు దీని గురించి ఏదైనా చేసుకునే ఇది ఉంది అని చెప్పి వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు. దీన్ని అలా చూడాలంటారు? 2 స్టేలే కదా, స్టే వెకేట్ చేయమను. గవర్నమెంట్ సుప్రీంకోర్టు అవునమ్మా, ఇప్పుడు నీ ఇల్లు నేను అమ్ముకుంటానని కోర్టుకి వెళ్తావు, కోర్టు ఏంటి వస్తుంది? హెచ్యూ ల్యాండ్లు ఎవరు? ప్రభుత్వమే. అమ్మే మన తప్పే ఉందని సుప్రీంకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఏం చెప్పింది? అమ్మొద్దని ఇచ్చింది స్టే. దానికి సుప్రీం ఆర్డర్ని పట్టుకుని మీరు అమ్మేస్తామంటే విద్యార్థి సంఘాలు ఊరుకుంటున్నారు? దీని లెక్క తేల్చి ఫస్ట్ దేనికి అమ్ముతున్నావు? విద్యా ప్రమాణాలు పెంచడానికి సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకో పెద్ద క్యాంపస్ కట్టి హాస్టల్ ఫెసిలిటీస్ బాగోలేవు కాబట్టి దీన్ని టెంపరీగా ఈ విధంగా కుదువు పెట్టి మేము చేస్తున్నాం. అలాంటివి ఏవో కన్విన్స్ చేయి, అవేవి లేవు. నాకు డబ్బులు కావాలి, వాళ్ళకి నేను ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేయడానికి ఫ్రీ బస్సుకి తొలం బంగారాలకి ఈ డబ్బులు నేను వాడతాను. నీ ఈ సబ్ క్లాసులు ఏంటి? ఈ పడదానికి మేము గత ప్రభుత్వం దేనికి మార్చామంటే ఇలాగే కదా, భూములు అమ్మారనే కదా, ఆస్తులు అమ్మేస్తున్నారనే కదా బాధ వచ్చింది అందరికీ. అవును, మరి అదే కదా మళ్ళీ మొదలెడతానంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆన్సర్ చెప్తారు. అప్పటిదాకా మాకేందుకు? ఇప్పుడు ఉన్న అమ్మేతానంటే ఏడు చేయగలరు. లాస్యం కోగబెట్టి అమ్మించిన అలాగే 60 కోట్లకి 80 కోట్లకు. ఈ బాధ మాకెందుకంటే ఆస్తులు పెంచండి రా, ఆస్తులు కూడబెట్టండి రా అంటే ఉన్నం అమ్మేస్తాం. మా తాత మొత్తం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు గారి కాడి నుంచి, అంతకన్నా ముందు నీలం సంజయ్ రెడ్డి గారు, అంతకన్నా ముందు వాళ్ళందరూ సంపాదించి పెట్టారని చెప్తే ఏడు చెప్పాలి దానికి. అది కాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.